మేడ్చల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసాల్లో ఏసీపీ సోదాలు చేస్తోంది. భారీగా ప్రభుత్వ భూములు కాజేసినట్లు వంశీమోహన్పై ఆరోపణలు ఉన్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాజ్ కుమార్ ఇంకా కూడా ఏసీపీ సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపుగా 100 కోట్ల విలువైన ప్రభుత్వ సంబంధించి ఆదాయానికి మించిన ఆస్తులను కూడగట్టినట్లుగా ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే వనస్థలీపురంలోని ఆయన నివాసం వద్ద ఏసీబీకి సంబంధించిన అధికారులు దాడులు సోదాలను నిర్వహిస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ కార్యాలయంలో కూడా అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నారు. అలాగే ఇక్కడ వనస్థలీపురంలోని ఏసీబీ డీఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏసీబీ సోదాలు అనేవి జరుగుతున్నాయి. అలాగే ఆయన నివాసాల్లో కూడా ఏసీబీ 7 ప్రాంతాల్లో 8 నివాసాల్లో సోదాలను అలాగే తనిఖీలను నిర్వహిస్తుంది. దాదాపుగా 100 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. శేర్లింగంపల్లి ఇతర ప్రాంతాల్లో కూడా ఆర్డీవీగా పనిచేసిన వంశీమోహన్ భారీగా ప్రభుత్వ భూములు కాజేసినట్లుగా ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. అబ్దుల్లాపూర్ మెట్టు పింగ్లీపురంలో 8 ఎకరాలు కాజేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అలాగే భూములను తన మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి ఆ తర్వాత రియల్టర్కు ధారాదత్తం చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఓ రియల్టర్ నుంచి 10 ఫ్లాట్లు గిఫ్ట్ డీడ్ కూడా చేయించుకున్నట్లుగా ఏసీబీ గుర్తించింది. దీంతో వంశీమోహన్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఏసీబీ డీఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి చెప్పారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం 2019 నుండి 23 వరకు వంశీమోహన్ శేర్లింగంపల్లి ఎంఆర్ఓగా పనిచేశారండి. 4 సంవత్సరాల కాలంలోనే భూములకు సంబంధించిన అనుమానాస్పద ట్రాన్సాక్షన్లపై ఫిర్యాదులు అందాయని కూడా ఏసీబీ డీఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయని కూడా వెల్లడించారు. సోదాలు పూర్తయ్యాక ఆయన అక్రమ ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా ఈ సాయంత్రానికి వెల్లడించే అవకాశం ఉందని కూడా వెల్లడించారు. గుంటూరులోని వంశీమోహన్ మామ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. కేవలం ఆయనపై ఉన్న ఆరోపణలపైనే సోదాలు చేస్తున్నట్లు కూడా వెల్లడించారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులను కట్టబెట్టారా లేదా అనే దానిపై కూడా సోదాల్లో తేలనుందని కూడా వెల్లడించారు. వంశీమోహన్కు సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ అలాగే బ్యాంకు ఇతర బుక్కులు కూడా బ్యాలెన్స్ వెరిఫై చేసి దీనికి సంబంధించి సాయంత్రం వివరాలు వెల్లడిస్తారని చెప్పారు. అన్ని చోట్ల కూడా సోదాలు పూర్తయ్యాక అక్రమాస్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 7 ప్రాంతాల్లోనే 8 నివాసాల్లో ఈ వంశీ మోహన్ పైన ఇప్పటికే ఏసీబీ ప్రత్యేక దృష్టి సాధించింది. మనం వనస్థలీపురం వద్ద ఉన్నాము. అలాగే వనస్థలీపురంతో పాటు వాళ్ళ మామ గుంటూరులో ఉంటారు. ఆయనకు సంబంధించి నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తుంది. అలాగే మేడ్చల్ మల్కాజ్గిరిలోని కలెక్టరేట్లో డిప్యూటీ కలెక్టరేట్ కార్యాలయంలో కూడా పలు రికార్డులు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇక్కడ వనస్థలీపురం అలాగే మిగతా 7 ప్రాంతాల్లో కూడా వాళ్ళ బంధువులు అలాగే వాళ్ళ స్నేహితులు ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. అలాగే పలు పత్రాలను కూడా ఇప్పటికే తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇటు బంగారము అలాగే లిక్విడ్ క్యాష్ వెండి ఆభరణాలపైన కూడా లెక్కలు అడిగి తెలుసుకుంటున్నారు. దాదాపుగా 100 కోట్ల విలువైన ఆదాయానికి మించిన ఆస్తుల్లో కూడగట్టినట్లుగా వంశీమోహన్పై ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఏసీబీకి ఎప్పుడైతే ఫిర్యాదు అందిందో ఏసీబీ రంగంలో దిగి ఇప్పటికే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సోదాలన్నీ నిర్వహిస్తున్నాం. మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. వనస్థలీపురంలోనే ఆయన నివాసం వద్ద ఉన్నాము. ఎవరైతే దీనికి సంబంధించి మొత్తం కూడా ఏసీపీ డీఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సోదాలు అనేవి జరుగుతున్నాయి. అయితే రాజకుమార్ ఇప్పటి వరకు కూడా ఈ ఉదయం నుంచి ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. అయితే ఈ ఏసీబీ సోదాలు అయితే సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. దాదాపుగా 100 కోట్ల విలువైన ఇటు భూములు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, అలాగే డబ్బులు, అలాగే బంగారు ఆభరణాలు, అలాగే వెండి, అలాగే బ్యాంక్ అకౌంట్స్, అలాగే కలెక్టరేట్కి సంబంధించి ఆయన డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు. ఆయన ఆఫీసులో కూడా పత్రాలపైన కూడా ఇప్పటికే సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వనస్థలీపురంలో ఆయన నివాసంలో ఉదయం నుంచి కూడా సోదాలు జరుగుతున్నాయి. సాయంత్రం 5 వరకు కూడా సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లు మనకైతే సమాచారం ఉంది. ఓవర్ టు యూ రాజ్ కుమార్.